గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో సహజ వనరుల దోపిడీ చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవులను కూడా ధ్వంసం చేశారని, భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని ధ్వజమెత్తారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్న చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూదోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సహజ వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం విడుదల చేశారు. సచివాలయంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో సహజ వనరుల దోపిడీపై సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పటికే 3 రంగాల్లో శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను బయటపెడుతూ పీపీఏల్లో అవకతవకలు, సోలార్, విండ్, పవర్ కొనుగోళ్లలో అవినీతిపై వివరణ ఇచ్చారు. కాగా సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. కొత్త విధానం ఏర్పాటు చేసుకుని మరీ దోపిడీ చేశారన్నారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరు భూ కబ్జాలు, ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారని మండిపడ్డారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, భూదోపిడీలు, అక్రమ నిర్మాణాలు, అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని తెలియజేశారు. ఎక్కడికక్కడ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ప్రొక్లైన్స్ పెట్టి మరి నెక్స్ట్ ఇక్కడ తిరుపతికి ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్ తిరుపతిలో, లేకుంటే మఠం భూములు కూడా ఉన్నాయి అక్కడ. ఈ భూముల్ని ఇష్టానుసారంగా 22A ఉపయోగించి వీడు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. మామూలు 1-2 కాదు, మొత్తం తిరుపతి, రేణిగుంట ఏరియా అంతా మీరు చూసి చిత్తానూరు ఏరియా అంతా మొత్తం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్, అవన్నీ సెటిల్మెంట్ ల్యాండ్స్. ఇవన్నీ ఇష్ట ప్రకారం కొట్టేశారు. నేను కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా. 4.5 ఎకరాలు కాలువ పరంబోక్ చిత్తానూరులో, తిరుపతి రూరల్ మండలం. ఇంకొక పక్కన 27.14 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మంగళం, తిరుపతి అర్బన్. 3.3 ఎకరాలు కుంటపరంబోక్ ఇన్ దామినేడు, తిరుపతి రూరల్ మండలం. ఇక హైదరాబాద్లో ఒకటి ఉంది ఎవాక్యుయేషన్ ప్రాపర్టీ. ఎప్పుడో కొంతమంది కంట్రీ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆ భూములు ఎవరికి రావాలి? గవర్నమెంట్కి రావాలి. కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ భూములు కొట్టేసే పరిస్థితి వస్తా వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవుతానని మీరు చాలా మంది చూస్తుంటారు. అప్పుడు బన్వర్లాల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టా. అతను ఎక్కడ చూసినా ఒక బోర్డు పెట్టేవాడు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ఎనీ ట్రస్ పాస్ విల్ బి పనిష్డ్ సివియర్లీ అని. అప్పట్లో నేను ఇంకోటి పెట్టాను, ఎంఆర్ఓకి ఒక ప్రొహిబిటరీ బుక్ పెట్టి ప్రభుత్వ భూములను ఐడెంటిఫై చేసి ఆ బుక్ లో రాయాలి. రాసుకున్న తర్వాత ఆయన ఎవ్రీ వీక్ ఇన్స్పెక్ట్ చేయాలి. ఈజ్ ది కస్టోడియన్ ఆఫ్ దట్ ల్యాండ్స్ అన్నమాట. అదే సమయంలో కొత్తగా ఎంఆర్ఓ అనేస్తే అవి ఫిజికల్ గా అతనికి హ్యాండ్ ఓవర్ చేసి ఈయన రిలీవ్ కావాలి. దట్ వాజ్ ది రూల్స్ ఐ పాస్డ్. 982 ఎకరాలు రాజమార్గంలో ఇచ్చేశారు. అక్కడ పెద్ద బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జన సైనికులు, వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారని చెప్పారు. ఎలాంటి పదవి ఆశించకుండా జన సైనికులు పోరాడారని గుర్తు చేశారు. ఎంత సాధించినా తగ్గి ఉండటం చాలా అవసరమని పవన్ వివరించారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సన్మానించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు బొకేల స్థానంలో ఆయన కూరగాయల బుట్ట అందజేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికల్లో జనసేన సాధించిన విజయాన్ని భారతదేశమంతటా చర్చించుకుంటున్నారని తెలిపారు. అడ్డుగోలుగా ఇసుక దోపిడీ, భూ కుంభకోణాలు చూశామని పవన్ పేర్కొన్నారు. 5 కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని తెలిపారు. జనసేన తరపున పోటీ చేసిన మొత్తం 21 మందిని గెలిపించారని, పోటీ చేసిన చోటే కాకుండా చెయ్యని చోట్ల వీర మహిళలు, జన సైనికులు తీవ్రంగా పోరాడారని చెప్పారు. జన సైనికులు, వీర మహిళలు తన వైపు బలంగా నిలబడ్డారన్నారు. ఎలాంటి పదవి ఆశించకుండా జన సైనికులు పోరాడారన్నారు. ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరమని, ఊహించని మెజారిటీలతో గెలవడం గొప్ప విషయమన్నారు. వైఎస్ఆర్సీపీ సహా ఏ పార్టీ వారైనా ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదన్నారు.
చేతగాక కాదు, కక్ష సాధింపు చర్యలు ఎవరికీ మంచిది కాదన్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు మనం చేయకూడదు, అలాగని ఆ పార్టీ చేసిన తప్పులు సహించలేం, చట్టపరంగా చర్యలుంటాయని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మహిళా నేతల పట్ల అగౌరవంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలు మనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారన్నారు. విదేశాల నుంచి కూడా వచ్చి మనకు ఓట్లు వేసిన విషయం మర్చిపోవద్దని తెలిపారు. కాలం చాలా గొప్పది, విర్రవీగిన వాళ్లకు 11 సీట్లతో సమాధానం చెప్పిందని వివరించారు. వాళ్లకు అలా జరిగినప్పుడు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో ఆలోచించాలన్నారు. మనం బలంగా నిలబడ్డాం కాబట్టే ఎన్డీఏ కూటమి కూడా బలోపేతమైందని పవన్ కళ్యాణ్ వివరించారు. స్టడీ మెటీరియల్ అయిపోయింది, ఎలా సాధ్యపడింది అనేది. నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే, మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. ఓటమి అంత భయపడుతుంది మనిషిని. అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్లిపోయి, అలాంటి పార్టీకి 100% మనం స్ట్రైకింగ్ రేట్ తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తే లేదని, కఠినంగా శిక్షిస్తామని ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టం చేశారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ముచ్చుమారి కేసులో బాధిత బాలిక కుటుంబానికి 10 లక్షల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. మరోచోట అత్యాచారానికి గురైన బాలిక పేరుతో 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని వెల్లడించారు. ఆడపిల్లలతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై మైనర్ బాలురు అత్యాచారం చేశారన్నారు. అత్యాచారం చేయటం కాకుండా బాలికను హత్య చేసి చెరువులో పడేశారని అన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించినా మృతదేహం దొరకలేదని చెప్పారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. 6 ఏళ్ల వయసు ఉన్న బాలికపై తాత వయసు ఉన్న వ్యక్తి మద్యం మత్తులో అత్యాచారం చేశాడన్నారు. మద్యం గంజాయి మైకంలో ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, మద్యం గంజాయిపై ఉక్కుపాద మోపుతామని తెలిపారు. ఈ కేసుల్లో త్వరితగతిన విచారణ జరిపి నిందితులను శిక్షించేందుకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఇది ఒక ఎత్తు అయితే, నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు, నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్, అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే, కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో, ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికి వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.
గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లిక్కర్, మైన్స్, ల్యాండ్లపై ఉన్న శ్రద్ధ, తెలుగు జాతి ముద్దుబిడ్డలపైన కేఎల్ రావు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, శివరామకృష్ణ, కాటన్ ధరలపై శ్రద్ధ లేకపోవడం బాధాకరమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారానే దేశం దుర్భిక్షం నుండి బయటపడవచ్చునని కేఎల్ రావు చెప్పారని పేర్కొన్నారు. పద్మభూషణ్ కేఎల్ రావు జయంతి సందర్భంగా నగరంలోని గవర్నర్పేట జలవనరుల శాఖ కార్యాలయం ఆవరణలో ఉన్న కేఎల్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో యమున, గంగానది, శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిర్మించిన అపర భగీరథులు కేఎల్ రావుని మంత్రి నిమ్మల కొనియాడారు. యావత్తు భారతదేశం నివాళులర్పించాలని కోరారు. శ్రీశైలం, నాగార్జున ప్రాజెక్టులో లేకపోతే మనకు కరువు తాండవించేదన్నారు. కేఎల్ రావు 50 సంవత్సరాల క్రితమే ప్రతిపాదించిన నదులు అనుసంధానం ప్రక్రియ సీఎం చంద్రబాబు నాయుడు తూచా తప్పకుండా పాటిస్తున్నారని తెలిపారు. కృష్ణా డెల్టా స్థిరీకరణ చేసి రాయలసీమకు నీరివ్వాలని పరితపించే నాయకుడు చంద్రబాబు నాయుడని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 7 ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడం ద్వారానే పోలవరం నిర్మాణం సాధ్యమవుతోందన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ కాటన్ మహాశయుడు కేఎల్ రావు గారు, విశ్వేశ్వరయ్య గారు, శ్రీరామకృష్ణయ్య గారు లాంటి మన వాళ్ళందరినీ కూడా మరి ఆ జయంతోత్సవాలను నిర్వహించుకొని భావి తరాల వారికి, భవిష్యత్తు తరాల వారికి కూడా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకుని వెళ్ళాలనే ఆలోచనతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే, దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ వీళ్ళందరినీ కూడా మరుగున పడేసి మళ్ళీ భావి తరాలు, భవిష్యత్తు తరాల వారికి వీళ్ళ స్ఫూర్తి మరి అందనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి, దుస్థితి చాలా చాలా దురదృష్టకరమైన విషయం. అంటే గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇసుక, లిక్కరు, మైన్స్, ల్యాండ్స్ మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వానికి ఏదైతే కాటన్ మహాశయుడు, కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, మరి ఏదైతే శ్రీరామకృష్ణ వీళ్ళ మీద లేకపోవడం, శివరామకృష్ణ మీద లేకపోవడం మరి చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈరోజు ఏదైతే మన తెలుగు జాతి ముద్దు బిడ్డలు అయినటువంటి యొక్క కేఎల్ రావు, విశ్వేశ్వరయ్య, మరి ఏదైతే మరి యొక్క శివరామకృష్ణయ్య వీళ్ళందరి యొక్క జయంతోత్సవాలు నిర్వహించడంతో పాటుగా విదేశీయుడు అయినప్పటికీ కూడా అటు గోదావరి కానీ, ఇటు కృష్ణా కానీ, ఏదైతే అటు పెన్నా కానీ, ఏదైతే ఈవేళ పచ్చగా కలకలలాడడానికి కారకులైనటువంటి మన కాటన్ మహాశయుడు కానీ వీరందరి జయంతోత్సవాలు ఈ 5 సంవత్సరాలు కూడా ఘనంగా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు విగ్రహానికి ఒక దండ, పూలు లేదా రంగు వేసిన దాఖలాలు లేవని విమర్శించారు. మంత్రిగా, పార్లమెంటు సభ్యులు దేశానికి మహానుభావులు చేసిన సేవలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుర్తించకపోవటం బాధాకరమని బోండా ఉమామేశ్వరరావు అన్నారు. తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులని మళ్ళా పూర్వ వైభోగం తీసుకొచ్చే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సంతోషం. ఎందుకంటే రేపు మనకి జీవనాడి అయినటువంటి పోలవరం పూర్తవ్వాలి. ఏ కళలు కన్నారో కేఎల్ రావు ఆ కళలన్నీ నెరవేరాలి. గతంలో 2014, 2019 మేము ఎమ్మెల్యేలుగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి సంవత్సరం కూడా ఆ మహానుభావుడు ప్రపంచ మేధావి అయినటువంటి ఇంజనీరింగ్ రంగ నిపుణుడైనటువంటి కేఎల్ రావు గారికి ఆయన జయంతికి, వర్ధంతికి ఘన నివాళులు అర్పించేవాళ్ళు. గత 5 సంవత్సరాల్లో కనీసం విగ్రహానికి రంగేసిన వాళ్ళు లేరు. సమాధి దగ్గర ఒక పువ్వు పెట్టి ఆ మహానుభావుడు ఈ తరం కోసం, ఈ జాతి కోసం, ఈ ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని ఆయన మంత్రిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా, ఒక ఇంజనీర్గా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా చేసినటువంటి సేవల్ని భవిష్యత్ తరాలకి తెలియజేసే విధంగా గత ప్రభుత్వం పనిచేయకపోవడం దురదృష్టకరం.
పవిత్రమైన ఆషాఢమాసం పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం నందు ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగిన వారాహి మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉదయం యాగశాల నందు ఆలయ ఈవో కెఎస్ రామారావు సమక్షంలో స్థానాచార్యులు, వైదిక సిబ్బందిచే వేద పండితులు మంత్రోచ్చరణ నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేశామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని ఈవో రామారావు తెలిపారు. ఈ రాష్ట్రంలో నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అమ్మవారికి యొక్క సార కార్యక్రమాన్ని సమర్పించి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి దేవస్థానంలో వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రుల్ని మనం ఇక్కడ యాగశాలలో చేయడం జరిగింది. ఇది గుప్త నవరాత్రులు మంత్రంతో జపం చేసి, ఆ జపం తర్వాత హోమం చేసి, ఇక్కడ మండపారాధన ఆవాహన చేసిన తర్వాత ఆ మండపంలో ఎవరైతే దేవతను ఆవాహన చేశామో ఆ దేవతలందరికీ కూడా ఈ హవనం చేసి, ఆ హవనానంతరం ఇవాళ పూర్ణాహుతి చేయడం జరిగింది. ఈ రోజున నవమి, ఈ రోజున ఈ యొక్క పూర్ణాహుతితోటి ఈ వారాహి నవరాత్రులన్నీ కూడా పూర్తవడం జరిగింది. అదేవిధంగా మనకి 19, 20, 21 అంటే ఆషాఢ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజున మనకి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలు చేయడం మనకి కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతోంది. అదే సదయాం పరమేశానీం శతాక్షీం మాతరం వినా శతాక్షీదేవిగా ఆమె ఆవిర్భవించి లోకానంతటినీ చూచి అప్పటికి బాగా తీవ్రంగా క్షామం పెరిగిపోయి ఉన్నందువల్ల అమ్మవారు చాలా దిగులు చెంది అమ్మవారి కంటి వెంట నీళ్లు వచ్చాయిట. ఈ విధంగా లోకాన్ని చూచి దయతో కన్నీళ్లు కార్చినటువంటి స్వరూపం ఆమె. ఆ విధంగా దయాదృష్టితో లోకాన్నంతటినీ కూడా చక్కగా పునః చాలా విశేషంగా వర్ధిల్ల చేసినటువంటి తల్లి. శాకములు మొదలైనటువంటివి 14 లోకవాసులకు కావలసినటువంటి సమస్త విధములైనటువంటి ఆహార ధాన్యాలన్నింటినీ తెచ్చి అమ్మవారు లోకంలో పునః మరి చాలా విశేషమైనటువంటి పాడి పంటలన్నింటినీ కూడా ఉద్భవింపజేసి కాపాడింది ఆ తల్లి. ఆ విధమైన దయార్ద్ర హృదయురాలు శాకంభరీదేవి. అటువంటి శాకంభరీ ఉత్సవాలు జరిగి శాకంభరీ ఉత్సవాల వల్ల మరి లోకమంతా కూడా సమస్త సౌభాగ్యాలతో నిండుతుంది. శ్రీమాత్రే నమః. గత ప్రభుత్వం అసమర్థత, అవినీతి విధానాల వల్ల కూరగాయలు, నిత్యావసర ధరలు కొండెక్కాయని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రజలపై భారాన్ని తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం రైతు బజార్లో తక్కువ ధరకే అందిస్తున్నారని తెలిపారు. నగరంలోని పాయకాపురం రైతు బజార్లో ఏర్పాటు చేసిన కౌంటర్ నందు తక్కువ ధరకే నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజలకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం అసమర్థ, అవినీతి విధానాల వల్ల కూరగాయలు, నిత్యావసర ధరలు కొండెక్కాయని విమర్శించారు. ప్రజలపై భారాన్ని తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రైతు బజార్లో తక్కువ ధరకే అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారమే ధరలు తగ్గించామని, అలాగే సూపర్ 6లో ఇచ్చిన హామీ 3000 పింఛన్ 4000 చేశామని, మెగా డిఎస్సి విడుదల, ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో అత్యధిక ఓట్లు వేసి గెలిపించారో వారందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఇవన్నీ కూడా కొండనెక్కినటువంటి నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికల ముందు హామీ ఇచ్చాం, పెరిగిన ధరలు తగ్గిస్తామని చెప్పి. దాంట్లో భాగంగా ఈరోజు మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం. గతంలో కూడా చెప్పాం. అలాగే సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో 3000 రూపాయలు ఉన్న పెంచిని 4000 రూపాయలు ఒకేసారి పెంచాం. అలాగే ఉచిత ఇసుకని చెప్పాం, ఉచిత ఇసుకని ఇచ్చాం. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ఉన్నాం, దానికి ఇచ్చాం, దాన్ని రద్దు చేసాం. అలాగే మెగా డిఎస్సి ప్రకటించాం. ఇన్ని కూడా ఇచ్చిన మాట తప్పదు తెలుగుదేశం ప్రభుత్వం, ఇచ్చిన మాట తప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రేషన్ డిపోల్లో కూడా ఈ సరుకులన్నింటినీ కూడా పెడతాం, అందుబాటులో ప్రజలకు విస్తృతంగా అందుబాటులో తీసుకొస్తాం. మంచి నూనె, పంచదార అవి కూడా పెట్టే ఆలోచనలు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొస్తాం. ఖచ్చితంగా ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని తెలియజేస్తాం. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని కోరుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేగూరి రామస్వామి తెలిపారు. మంగళ వాయిద్యాలు, డప్పు విన్యాసాలు, భారీ ఊరేగింపుగా ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లి అమ్మవారికి పవిత్రమైన సారిని సమర్పించారు.
ఆషాఢమాసం సందర్భంగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మహిళలు కనకదుర్గమ్మకు పవిత్ర సారెను సమర్పించారు. మొదటిగా ఘాట్ రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, పిండి వంటలు కలిసిన సారె పట్టుకొని ఊరేగింపుగా ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లి అమ్మవారికి సమర్పించి దర్శించుకున్నారు. అనంతరం విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేగూరి రామస్వామి మాట్లాడుతూ, ఈరోజు విశ్వబ్రాహ్మణులకు పర్వదినమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ మహిళలు తరలివచ్చి కనకదుర్గమ్మకు సారి సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మహిళామణులు అందరూ కూడా ఈరోజు మా విశ్వబ్రాహ్మణ జాతిలో ఒక పర్వదినం. ఎందుకంటే ఈరోజు ఆషాఢ మాసం సారే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మా మహిళామణులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతూగాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు ఆషాఢ మాసం సారి ఇవ్వడం జరుగుతుంది. అనంతరం ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చక్రవర్తి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం విడివిడిగా వచ్చి అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతోందని, ఈ ఏడాది అన్ని జిల్లాల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ మహిళలు అమ్మవారికి సారి సమర్పించారని తెలిపారు. భగవంతుడి దయ వల్ల రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని తెలిపారు. గత ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విశ్వబ్రాహ్మణులకు ఎన్నో హామీలిచ్చిందని, వాటిని అమలు చేయాలని చక్రవర్తి కోరారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి అమ్మవారికి సారి సమర్పించడం ఆనందంగా ఉందని మహిళలు తెలిపారు. బ్రాహ్మణులకి ఇవ్వలేదు. ఈసారి జైహో బీసీలో చంద్రబాబు గారు కూటమి అన్నీ కలిపి మనకి అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ కూడా నెరవేరిస్తే మేము అదృష్టవంతులు. అలాగే ఈ అమ్మవారికి ఆషాఢ సారి ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంట్రా అంటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, స్వర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తయారవ్వాలి. దానికి మా విశ్వబ్రాహ్మణులందరూ 90-99% కృషి చేశాము. అలాగే హామీలు కూడా నెరవేర్చి మా యొక్క కోరికలు నెరవేరుస్తుంది గవర్నమెంట్ అని కూటమి కోరుకుంటూ ఈసారి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ భారతదేశం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం. మేము ఆషాఢం సారి అమ్మవారికి సమర్పించుకోవడానికి మా రాజమండ్రి నుండి మా చుట్టుపక్కల కడియం ఈ చుట్టుపక్కల నుండి అందరం కూడా అమ్మవారికి సారి సమర్పించుకోవడానికి మేము వచ్చినందుకు ఆ అమ్మవారి దయ మా అందరి మీద ఉండి ఈ వచ్చిన ప్రభుత్వం మా విశ్వబ్రాహ్మణుల్ని ముఖ్యంగా అన్ని విషయాల్లోనూ గుర్తించి సమయమైన పాలన సమైక్యతమైన మాకు పదవుల్ని ఇవ్వాల్సిందిగా కోరుచు మా విశ్వబ్రాహ్మణ తరపున మన రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి గారికి నమస్కారం తెలుపుతూ అమ్మవారికి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా 19 ఫిర్యాదులు అందినట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు. 3 సర్కిల్లో జోనల్ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో ఉండగా ప్రజలు తమ ఫిర్యాదులను తెలియజేశారు. ప్రజలు ఇచ్చిన అర్జీల రూపంలో ఇచ్చిన సమస్యలు శాశ్వత పరిష్కారాన్ని అధికారులు కృషి చేయాలని ఇన్ఛార్జ్ కమిషనర్ మహేష్ సూచించారు. ఈ వారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 2 ఫిర్యాదులు ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినవి, 3 ఫిర్యాదులు ఇంజనీరింగ్, 5 ప్రజారోగ్యం, 6 పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, యూసీడీ, జేడీ అమృత్కి 1 ఫిర్యాదు అందినట్లు చెప్పారు. మండే 10:30కి మనకి విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతుంది. దానికి వివిధ రకాల నుంచి మనకి అర్జీలు వస్తున్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం 1 వీక్ టైంలోనే మనం పరిష్కారం చేస్తున్నాము. కొన్ని ఏవైతే ల్యాండ్ ఇష్యూస్ అవైతే ఉన్నాయో అవి తప్ప ఇమీడియట్గా తీసుకోవాల్సిన సొల్యూషన్ అన్నీ కూడా తీసుకుంటున్నాము, సాల్వ్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే, ఈ రైనీ సీజన్ వల్ల ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపాలిటీ తరఫున మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మీరు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండి ఈ రైనీ సీజన్లో తీసుకోవాల్సిన మెజర్స్ తీసుకోండి. లైక్ ఇప్పుడు నీళ్లు వేడి చేసి తాగడము, తర్వాత మీ ఓవర్ హెడ్ ట్యాంక్స్ క్లీన్ చేసుకోవడము, మీ సమ్స్ క్లీన్ చేసుకోవడము, తర్వాత మీరు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీట్గా ఉండేలా చూసుకోవడము. సో ఈ విధంగా మీరు ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల మనము ఈ సీజన్ని నుంచి ఎటువంటి ప్రమాదం, వ్యాధికి గురి కాకుండా బయటపడవచ్చు. ఇది ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
బెన్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ సర్వోత్తమ భవన్ నందు తరుణి తరంగాల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తరుణి తరంగాలు అధ్యక్షురాలు రావి శారద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. యూట్యూబర్లు ప్రసారం చేస్తున్న అసభ్యకరమైన వీడియోలు బ్యాన్ చేసి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. యూట్యూబ్లో మహిళలు, కాలేజ్ విద్యార్థినులు తండ్రి కూతులపై బంధాలపై యూట్యూబర్ హనుమంత్ ప్రణీత్ చేస్తున్న అసభ్యకరమైన వీడియోలను ముక్త కంఠంతో ఖండించారు. హనుమంత్ ప్రణీత్ లాంటి చాలా మంది యూట్యూబర్లు అసభ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు, డార్క్ కామెడీ, రోస్టింగ్లు, ట్రోల్స్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రసంగిస్తే బాగోదు అనే విషయాన్ని ఒక గళం విప్పి తెలియాలి అనే తరుణి తరంగాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇలాంటివి ఎప్పుడు ఎక్కడ జరిగినా దాన్ని వ్యతిరేకించడమే మా ఉద్దేశం. అలా ఇక ముందు జరగకూడదని, వీటికి కూడా తగిన విధంగా ప్రభుత్వం స్పందించి స్ట్రిక్ట్గా జరగాలని, వాళ్ళకి సరైన శిక్షలు వేయాలి అని కోరుకుంటున్నాం. తరుణి తరంగాల తరఫున ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ పోతే మనం ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ మీద కూడా ఎన్నో వ్యాఖ్యలు, విపరీతమైన వ్యాఖ్యలు. అది అంత అవసరం కూడా లేదు. ఊరికినే ఏదో వాళ్ళ దీనికోసం హేయమైన వాళ్ళ ఆలోచనలను బయటికి చెప్తున్నారే తప్ప అవన్నీ అరికట్టడమే తరుణి తరంగాలు చేపట్టినటువంటి కార్యక్రమానికి నాంది. సినిమాల్లో కూడా లైంగిక వ్యాఖ్యానాలు, అసభ్యమైనటువంటి వ్యాఖ్యానాలు వస్తున్నాయి. సెన్సార్ బోర్డు సినిమాలకు సంబంధించి సక్రమంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే టీవీల మీద కంట్రోల్ లేదు, వీటిని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు పౌర సమాజాన్ని భాగస్వాములను చేసుకోవాల్సిన అవసరం ఉంది. డోక్రా గ్రూప్ మహిళలు 1 కోటి మంది ఉన్నారు. డోక్రా గ్రూప్ మహిళలతో పాటు మాలాంటి అనేక సంస్థలు ఇలాంటివి జరగకూడదని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే విద్యార్థుల్లో కూడా దీనిలో అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి లైంగిక వేధింపులు జరగడంలో మద్యం, మత్తుమందులు ఇవి 2 కూడా ఒక కారణంగా ఉంటున్నాయి. ఈ రెండింటిని కూడా అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదినం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీసీ సంఘాల నేతలు బందర్ రోడ్లోని నిర్మల్ హృదయ్ భవన్ అనాథులు, వృద్ధులకు అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రంలో బీసీలు ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి చట్టపరమైన, రాజకీయ పరంగా వారికి రావాల్సిన హక్కుల కోసం 15 ఏళ్లుగా కేసన శంకర్రావు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్లో బీసీ సంక్షేమ సంఘం బీసీలు ఈరోజు ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ, ప్రతి విషయంలో కూడా పోరాడుతూ, ప్రతి విషయంలో కూడా ప్రభుత్వాలను నిలదీస్తూ, మరి బీసీలకు రావాల్సినటువంటి హక్కులు కానీ, వాళ్ళకి రావాల్సిన రాయితీల మీద కానీ, రాజకీయ పరంగా, చట్టపరంగా వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి కానీ ఈరోజు గత 15 సంవత్సరాల మట్టి కూడా ఆయన వల్లి పెరగని పోరాటం చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇంకా రాబోయే రోజుల్లో బీసీలకు ఇంకా ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఆయనకి భగవంతుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ప్రభుత్వం మీద అన్ని రావాల్సినటువంటి బీసీలకు రావాల్సినటువంటి అన్ని విధాల మీద కూడా పోరాటం చేస్తూ ఆయన ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, మరి ఇంకొకసారి ఆయనకి మా ఎన్టీఆర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి అదేవిధంగా ఆయన ఒక మరో పూలేలాగా మేము అంతా ఆయన కొనియాడుతూ ఉన్నాం. రాబోయే రోజు చేసి కేక్ కటింగ్ చేసి ఈ భవన్లో ఉంటున్నటువంటి అందరికీ కూడా పళ్ళు, కాయలు పంచడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే దేశవ్యాప్తంగా బీసీలను ఏకతాటిగా తీసుకొచ్చి అందరినీ కూడా బీసీలను బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అట్లాగే రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఉద్యమం, శంకరం గారు చేస్తున్నటువంటి ఉద్యమం చాలా చాలా కొనియాడాల్సిన విషయం. అయితే ఇప్పటికి బీసీలపై జరిగినటువంటి ఏమైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.